అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు వీడియో వచ్చి కలియుగ పురుషుడైన కలియుగ అవతార భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార రథం పూజా విధానం గురించి అయితే తెలుసుకుందాము. ఈ సప్త శనివార రథం ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎవరెవరు చేయాలి, ఇది నైవేద్యాలు ఏమేమి పెట్టాలి, అలాగే ఇది ఎవరైనా చేయవచ్చా, లేదా ఇంకా పురుషుల్లో స్త్రీ చేయాలా, పురుషులు చేయాలా, లేదా పిల్లలు చేయాలా, పెళ్ళి కాని వాళ్ళు చేయాలా, పెళ్ళి అయిన వాళ్ళు చేయాలా అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆపదల మొక్కుల వాడు, అందరినీ ఆదుకునే కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామికి ముందుగా గోవింద నామాలు చెప్పుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ సప్త శనివారాల వ్రత పూజా విధానం గురించి అయితే చెప్పుకుందాం. ముందుగా అయితే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఈ సప్త శనివార రథ పూజా విధానం గురించి చెప్పాలంటే దీన్ని 7 శనివారాలని కూడా అంటారండి. అలాగే దీన్ని సప్త శనివారాలని అని కూడా పిలుస్తారు. అలాగే వడ్డీ కాసుల వాడు కాబట్టి 8 శనివారాలు అయితే చేస్తారండి. అలాగే లేదు అనుకుంటే 7 శనివారాలు చేసినా సరిపోతుంది. సప్త అంటే 7 అని అర్థం. వడ్డీ కాసుల వాడు అని చెప్పి 8వది కూడా చేస్తారు. ఓపుకుంటే చేసుకోవచ్చు, లేదంటే 7 వరకు వ్రతాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ సప్త శనివార రథం 7 నియమాలతో అయితే ఉంటుందండి. ఈ 7 నియమాలు పాటిస్తూ చేసుకుంటే ఈ రథం అనేది సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ రథాన్ని మొదటి నియమం వచ్చి ఏ కులస్తులైనా సరే ఈ రథాన్ని అయితే చేసుకోవచ్చు. స్త్రీ పురుష భేదాలు లేకుండా ఎవరైనా చేయొచ్చు. పిల్లలతో కూడా ఈ రథాన్ని అయితే చేయించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా శనిశ్వరుడితో ఎవరైతే శని ఉంటుందో వాళ్ళకి ఈ దోష నివారణ పూజల ఇదైతే శనివారాలు చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఇది ఉదయాన్నే స్నానం చేసి అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం 6 తర్వాత అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు మరియు పిల్లలు కలిసి చేస్తే చాలా మంచిది ఈ పూజ అయితే. అలాగే 2వ నియమం వచ్చేసరికి ఆడవారికి మధ్యలో ఇబ్బంది వస్తే ఏం చేయాలి అన్న డౌట్ అనేది వస్తుందండి. వారాలు ఫస్ట్ వారం, 2వ వారం 2 సార్లు అయ్యింది పూజ కంప్లీట్ అయ్యింది. 3వ వారంలో అడ్డంకి వస్తే ఆ వారం ఆగిపోయి అక్కడి నుంచి 4వ వారం నుంచి కంటిన్యూస్గా 7 వారాలు పూర్తయినంత వరకు చేసుకోవచ్చు. అలాగే ఉపవాసం చేస్తే మంచిది. అలాగే నిద్రపోకుండా మధ్యాహ్నం వేళల్లో చాలామంది అయితే పడుకుని పోతారు. అలా నిద్రించకుండా స్వామివారి తలుచుకుంటూ స్వామివారి కీర్తనలు వింటూ స్వామివారి సన్నిధానంలో అయితే అలా వినుకుంటూ స్వామివారి సన్నిధానంలో కూర్చుంటే మీకు ఈ స్వామివారికి దగ్గర అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే ఈ మధ్యాహ్నం వేళల్లో స్వామివారికి ఉదయాన్నే నైవేద్యం పెట్టింది మనం కొంచెం తీసుకొని తిని అయితే ఉండొచ్చండి. సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఇలా చేయండి. ఉపవాసం అయితే కటిక ఉపవాసం అయితే చేయవద్దు. స్వామివారి దగ్గర ఏ ప్రసాదాన్ని అయితే పెట్టామో అది తీసుకొని కొంచెం తినవచ్చు. అలాగే కోరికలు నెరవేరుతాయండి. అలాగే కొంతమంది ముడుపు కట్టుకుంటారు. 11 రూపాయలతో ముడుపు వేస్తారు. డబ్బులు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే డబ్బులు పెడతారు. అలాగే ఇల్లు సమస్య ఉన్నవాళ్ళు ఇల్లు వెండి రూపీలో ఉంటాయండి. అది తెచ్చి మనం దాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టచ్చు. అలాగే మానసికంగా వేదనలకు గురైనా సరే అది మానవ రూపీ అని చెప్పి ఉంటుంది. అది కూడా వెండిది, అదైనా పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచి ఆ 7 వారాలు రథాన్ని అయితే చేయాలి. అలాగే అవి పెట్టిన తర్వాత ఏం చేయాలన్నది కూడా లాస్ట్లో అయితే చెప్తాను. ఇలా 7 వారాలు పూర్తయిన తర్వాత ముడుపు స్వామివారికి సమర్పించాలి. అది తిరుపతి వెళ్ళి మీరు సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చు. లేదు మేము తిరుపతి వెళ్ళలేమండి అని అనుకుంటే మన పక్కన ఉన్న గుడి ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఈ ముడుపును వేసి స్వామివారి దర్శించుకుంటే సరిపోతుంది. తర్వాత ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి
స్వామివారికి దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 7 వారాలు అయిన తర్వాత మీకు 8 అని ముందే చెప్పాను కదా, 8 వారాలు వడ్డీ కాసుల వాడు కాబట్టి 8 చేస్తారు. మీకు వీలైతే 8 చేసుకోండి, లేదంటే 7 చేసుకున్నా సరిపోతుంది. అలాగే చాలామంది 7 వారాలు చేయలేమండి, నేను 1 వారమే చేసుకుంటాను అన్నవాళ్ళు ఉదయాన్నే లెగిచి స్వామివారిని పూజా విధానం నేను ఎలా చేసుకున్నా అలా అయితే చేసుకోండి. ముందుగా అయితే స్వామివారికి మండపాన్ని అయితే తయారు చేశాను. మండపాన్ని తయారు చేసి కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి దానిపై స్వామివారి పటాన్ని అయితే ఉంచి తులసి మాలలతో పువ్వులతో అయితే స్వామివారిని అలంకరించుకున్నానండి. అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడిది నా దగ్గర విగ్రహం అయితే ఉందండి. అక్కడ ఒక ప్లేట్ పెట్టి దానిపై బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి విఘ్నేశ్వరుని పెట్టుకున్నాను. అలాగే ఇంకొక ప్లేట్ పెట్టి దానిపై కొంచెం బియ్యము వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారి రూపుని అయితే పెట్టుకున్నాను. కంపల్సరిగా లక్ష్మీదేవి అమ్మవారి ఇలాంటి విగ్రహం కానీ లేదా పటం కానీ అయితే స్వామివారి పక్కన అయితే ఉంచాలండి, చాలా ఇంపార్టెంట్. అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా కొత్తవి తెచ్చి పెట్టాలండి. అలాగే మీ దగ్గర కుబేరు పాత్ర అని ఏమైనా ఉంటే ఇలా నేను 3 సార్లు 3 పిడికిల బియ్యం వేసి దానిపైన 101 రూపాయనైతే నేను పెట్టుకున్నానండి. అవి 20 రూపీస్ కాయిన్స్, అందుకే మీకు అంత ఎక్కువగా కనిపించలేదు. అలాగే స్వామివారి ప్రతిరూపం ఏదైనా సరే ఉంటే వెండిది కానీ ఇత్తడిది కానీ బంగారం కానీ ఉంటే దానిపైన అయితే పెట్టుకోండి. అలాగే కుందులు కూడా నిత్య దీపారాధన కోసం 2 కుందులను అయితే ఉంచుకోవాలి. అలాగే 7 పిండి దీపాలని స్వామివారి నామాలతో అయితే చేసి నేను పిండి దీపాలను ఇక్కడ తమలపాకుల నుంచి పిండి దీపాలు అయితే పెట్టి 7 దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి. అలాగే స్వామివారికి నైవేద్యం ఏంటంటే వడపప్పు, చలివిడి, అలాగే పానకం అండి. పానకం నాది మిస్ అయ్యింది ఈ వీడియోలో, నేను లాస్ట్ చూసుకోలేదు, ఎండింగ్లో పెట్టాను అనమాట, అందుకే వీడియోలో లేదు. అలాగే చివిలి ముద్ద అయితే చాలా ఇంపార్టెంట్ అండి. 7 ఉండలుగా చేసి చివిలి ముద్దనైతే స్వామివారికి అయితే సమర్పించాలండి. అలాగే కొబ్బరికాయ, అలాగే తాంబూలం అయితే స్వామివారి పాదాల దగ్గర అయితే చూపించి ఇక్కడ నేను పెట్టుకున్నాను ప్లేట్తోనండి. అలాగే ఇది ఉదయం పూజ. మళ్ళీ సాయంత్రం వేళలో ఈ ఒక్కరోజే చేస్తాం అనుకున్న వాళ్ళు, నేను ఈ 1 వారమే చేస్తాను ఇంకా చేయలేను అనుకున్న వాళ్ళు ఇలా ఉదయం చేసిన తర్వాత ఉపవాసం ఉండి మధ్యాహ్నం స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి అలాగే సాయంత్రం వేళ 6 తర్వాత పూజ అనేది మళ్ళీ చేసుకోవాలండి. అలాగే 7 దీపాలను వెలిగించి 2 కుందులను కూడా వెలిగించుకుని స్వామివారికి నల్ల ద్రాక్ష 8 లడ్డూలు బూందీ లడ్డూలు పెట్టుకోవాలి. అలాగే 7 అరటిపళ్ళు కూడా స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నల్ల ద్రాక్ష కూడా పెట్టి మనం ఉపవాసం చెల్లించాలి కాబట్టి ఏమేమి వండామో అవన్నీ కూడా ప్రసాదాలు స్వామివారికి నివేదించి దాని తర్వాత అది ఒక ఎవరైనా సరే పిలిచి భోజనం పెట్టి దంపతులకు పెడితే చాలా మంచిది. లేదండి నాకు ఒక ఆమెనే దొరికింది, నేను ఆమెకే పెట్టాలనుకుంటున్నాను అనుకుంటే ఆమె కూడా పిలిచి ఈ భోజనం ఏమైతే స్వామివారికి పెట్టామో అదే భోజనము అరిటాకు వేసి ఆమెకు కూడా స్వామివారికి ఏమేమి పదార్థాలు పెట్టామో అన్నీ కూడా పెట్టి అలాగే స్వామివారి కథని వాళ్ళకి వినిపించి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకొని పసుపు కుంకుమలు ఆమెకి స్వామివారి దగ్గర ఏమేమి ఉంచామో అన్నీ కూడా వాళ్ళకి తీర్థ ప్రసాదాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పాదాలను మొక్కుకుని అది సాక్షాత్తు ఆ పద్మాదేవి అమ్మవారు లక్ష్మీ అమ్మవారే వచ్చారని తలుచుకుంటూ ఆ పాదాలకైతే పాదాభివందనం చేసుకొని ఇలా సాయంత్రం ఉజ్జాపం చెప్పి స్వామివారిని అయితే కదుపుకోవాలండి. మండపం కావాలంటే మరుసటి రోజు ఆదివారం మరుసటి రోజు మనం కదుపుకోవచ్చు, లేదంటే అప్పుడు ఉజ్జాపం చెప్పిన వెంటనే కూడా ఒక 1/2 అవర్ వెయిట్ చేసి స్వామివారిని అమ్మవారిని విఘ్నేశ్వరుని 3 కూడా కలపాలి. అలాగే వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత మీరు అనేది తినాలి. ఇది ఈ సప్త శనివారం
7 వారాలు చేయాలనుకున్న విధానం కూడా చెప్పాను. అలాగే ఒక్క వారమే చేయాలనుకున్నవి కూడా చెప్పాను. 7 శనివారాలు చేస్తే 7 శనివారాలు కూడా కంటిన్యూస్‌గా మార్నింగ్ ఈ 7 దీపాలు పెడుతూ ఏదైనా నైవేద్యాన్ని సమర్పిస్తూ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా అయితే దీపారాధనకి పిండి దీపాలైతే ముఖ్యము. ఈ పూజకి అయితే అలాగే నువ్వులు ఉండలు కూడా చాలా ముఖ్యము. అలాగే ఆచమనం చేసుకున్న తర్వాత కలశారాధన పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. కలశారాధన ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రతిదానికి కలశారాధన అవసరం లేదు. నేను ఇక్కడ కలశారాధన అయితే పెట్టుకోలేదు. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే గణపతికి పూజ చేసిన తర్వాత స్వామివారికి చూడోపచార పూజ చేసిన తర్వాత అగంగ పూజ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చేసిన తర్వాత అలాగే అమ్మవారికి కూడా పద్మావతి అమ్మవారు, అలవేలు మంగ అమ్మవారివి అష్టోత్తర శతనామావళి కూడా చెప్పుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలండి. దీపారాధన చేసి నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. అలాగే ఈ రథకథని మాత్రం చదువుకున్న తర్వాత సాయంత్రం మాత్రం ఎవరికైతే మనం భోజనం పెడుతున్నామో వాళ్ళకి ఈ కథనైతే వినిపిస్తే చాలా మంచిదండి. అలాగే మీరు కూడా స్వామివారి ధ్యానంలో ఈరోజంతా ఉంటే మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. అలాగే స్వామివారి కృపా కటాక్షం అయితే మీపై ఉంటుందండి. అలాగే ఈ స్వామివారి పూజనైతే ఇలా అయితే చేసుకోవాలి. సప్త శనివార రథ బుక్ అని చెప్పేసి పూజ స్టోర్లో అయితే దొరుకుతుందండి. ఇలా ఒక్కరోజుకైనా చేసుకోవాలనుకున్నా ఇలానే చేసుకోవాలి. 7 వారాలు చేసుకోవాలనుకున్నా ఇలాగే చేసుకోవాలి. శనివారం వచ్చేలాగా చూసుకోండి. అంటే ఎప్పుడైనా ప్రారంభించవచ్చు ఈ రథాన్ని. కానీ శనివారము తిథులు స్వామివారి నక్షత్ర ప్రకారం ఏమైనా ఉంటుందో ఆ రోజు చూసుకొని ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఇలా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అయితే స్వామివారికి సమర్పించి ఈ పూజని తేలిగ్గా సింపుల్గా అయితే చేసుకుంటే ఆ స్వామివారి కృపా కటాక్షం అయితే పనిపై ఉంటుందండి. అలాగే నియమాలు కూడా చెప్పుకున్నాం కదా, ఆ నియమాల ప్రకారం ఈ పూజనైతే సింపుల్గా అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.